అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతి దాదాపు 230 సీట్లలో విజయం ఖాయం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి దారుణంగా చతికిలబడింది. భారీ మెజార్టీ అందుకున్న మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్డీఏలోని 3 పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ విజయంలో ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండేదే కీలక పాత్ర అని శివసేన అంటోంది. ఫలితాలపై షిండే మాట్లాడుతూ సీఎం పదవి గురించి కామెంట్స్ చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి కావాలని లేదని చెప్పారు. అందరం కూర్చొని సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సీఎం పదవిని దేవేంద్ర ఫడ్నవీస్ కు కట్టబెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షిండే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎం అవుతారని, ఈ నెల 26న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీ కాబట్టి సీఎం కూడా కావాల్సిందేనని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అటు అజిత్ పవార్ వర్గం కూడా మా నేతకు సీఎం పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో సీఎం ఎవరనే ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన శివసేన సీఎం పదవి విషయంలో విభేదాలు రావడంతో బయటకు వచ్చి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే 2.5 ఏళ్లకే శివసేనలో చీలిక తీసుకురావడంలో ఇటు బీజేపీ, అటు ఏక్నాథ్ షిండే సక్సెస్ అయ్యారు. ఏక్నాథ్ షిండేను సీఎం చేయడం ద్వారా బీజేపీ గూగ్లీ సంధించింది. మరాఠాలకు బ్రాండ్ అంబాసిడర్గా బీజేపీ ఏక్నాథ్ షిండేను ప్రమోట్ చేసింది. అధికారం వస్తే మళ్లీ ఏక్నాథ్ షిండేనే సీఎం అవుతారంటూ ప్రచారం చేసింది. దీంతో మరాఠీలు కూడా సంబరపడ్డారు. మరి ఇప్పుడు ఏక్నాథ్ షిండేకు కాకుండా ఫడ్నవీస్ కు సీఎం పదవి ఇస్తే మరాఠీలు స్వాగతిస్తారా అనేది ప్రశ్న. ఏక్నాథ్ షిండే మరాఠా గౌరవానికి చిహ్నంగా మారారని సాధారణ మరాఠా ఓటరు భావించారనేది స్థానికంగా ఉన్న టాక్. ఇదే ఠాక్రే కుటుంబానికి శాపంలా మారింది. తాను బాల ఠాక్రేకు అసలైన రాజకీయ వారసుని అని ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా షిండే నిరూపించుకున్నట్లయింది. మరి ఇలాంటి సమయంలో షిండేను సీఎం సీటు నుంచి దించటం బీజేపీకి కత్తి మీద సాము అవ్వదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే సీఎం ఎవరనే విషయంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అతిపెద్ద విషయం కాదని ఫడ్నవీస్ అన్నారు. మహాయుతి విజయం ఖరారైన తర్వాత ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం ఎవరనే విషయాన్ని అంతర్గతంగా చర్చించి చెబుతామని తెలిపారు.